జయప్రదం చేయాలి. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. వర్ధిల్లాలి మాన్య శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం. వర్ధిల్లాలి మాన్య శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం. జై మాదిగా. పేరు పేరున మన కులమైన పిల్లలు వచ్చారు. మనం ఏదో పార్టీ మీటింగ్, కాంగ్రెస్ మీటింగ్ కానీ వస్తాం. నిన్న పిలిస్తే ఒకళ్ళు వస్తున్నామంటారు, వస్తున్నాం మా కులం మీటింగే రారు. కాంగ్రెస్ కూడా వస్తున్నాయంటే ముందే జెండలు పట్టుకుంటాము. ఆడు ఇంత ఇచ్చిపోతాడు, ఈయనలేమో పైసలు ఇవ్వడు, వాడు ఆపేడ. మనం మంచికి నేర్చుకొని ఉంటుంది. సరే 30 ఏళ్ళ సార్లు కూడా మన ఊరు ఈ భీమనాథ్ మండలంలో మందకృష్ణ అంటే అన్ని పాటలో తిరుగుకుంటూ వచ్చినా కానీ మందకృష్ణ పిలిపిస్తే ఏ కార్యక్రమాన్ని ప్రతిసారి పోయినాం. మనం మోడీ మీటింగ్ పెడితే ఇక్కడ బస్సు పెట్టాం. 60-70 మంది మంచిగా వంట చేసుకొని పోయినాం. వచ్చిన 7 తారీఖు కూడా బస్సు వస్తుంది. కళాకారులకు 20 మంది రావాలి. ఆరొక వెహికల్ ఉంటుంది. ఇక మనం ఎవడు ఇళ్ళ కూర్చుంటే ఎవడు ఇవ్వడు. మన మంది బలం చూపించాలి. మనం కొట్లాడితేనే మన వాడ మనకు వస్తుంది. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇక దగ్గరికి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఎమ్మడే అమలు చేయాలి. సుప్రీంకోర్టు వెళ్ళింది. అది మనం కొట్లాడాలి. ఫస్ట్ మనం కులం పార్టీ ముఖ్యం కాదు. మన టీఆర్ఎస్ ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో పోయినాం. మన పార్టీ శాస్త్రం కాదు. కులం ఒకటే కులంలో ఉంటాం. రేపు కాంగ్రెస్ ఓడిపోతే బీజేపీ వస్తే బీజేపీలో పోతాం. అది కులం అయితే మనం మాదిగోళం. మనం దాని గురించి మన కులం గురించి చూస్తే మన 30 ఏళ్ళు పెళ్ళం పిల్లలు ఇస్తే మన 30 రోజున ఆయన గురించి పోతే బాగుంటుంది. మన కులానికి మంచిగా అని ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది. అందరికీ థ్యాంక్ యూ. కలిసి ధర ఇద్దరు డప్పు కళాకారులు, ఒక 2 పేర్లు కావాలి. ప్రత్యేక చూసుకుంటుండే ఒక 2 డప్పు కళాకారు అంటే ఆ రోజు పోయినాడు 20 తారీఖు నాడు పోయినాడు. అలా ఫోన్ చేస్తాడు జిల్లాదేశం, అయ్యా ఎన్ని డబ్బులు వేస్తున్నారని. మనం ఏం పెట్టుకునే లేదు. పోయినాడు కూడా మనిషికి నేర్చుకోవాలి. ఎవడేమి అయ్యాడు.